హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే చూడండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. నేను ఎందుకు చెప్తున్నాను మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అని అంటే, చూడండి, చాలామంది ఇంటర్ అయిపోయిన తర్వాత అండ్ అలాగే డిగ్రీలు చేసి, పీజీలు చేసి, ఎంసీఏలు చేసి, ఇంజనీరింగ్ చేసి, బీటెక్లు చేసి, ఈ విధంగా చాలా కోర్సెస్ చేసి, మంచి విలువైనటువంటి కోర్సెస్ చేసి అందరూ కూడా ఉద్యోగాల వెంట అయితే అంటే ఉద్యోగాల బాట కోసము వాళ్ళు వెంబడలాడడం మనకు తెలిసినటువంటి విషయమే. అంటే నార్మల్‌గా ఉద్యోగాల కోసము వాళ్ళు ప్రయత్నం చేయడం అయితే అందరికి తెలిసినటువంటి విషయం అండి. అయితే మరి వాళ్ళందరి కోసము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ గవర్నమెంట్ జాబ్ కావాలండి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయనుకుందాం, గవర్నమెంట్ ఉద్యోగాలు. 100 ఉద్యోగాల కాంపిటీషన్ ఎట్లుంటదో మీకు తెలుసు కదండీ. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉద్యోగాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలంటే, ఈ 100 ఉద్యోగాలకి దాదాపుగా ఎంత లేదన్నా 10,000 మంది అయితే పోటీ చేస్తారండి. 10,000 మంది అయితే పరీక్ష అయితే రాస్తారు. కనీసం 100 ఉద్యోగాలకి కనీసం 10,000 మంది అయితే వాళ్ళు ఎగ్జామ్‌కి అయితే అటెండ్ కావడం అయితే ఉంటది. మరి ఈ 10,000 మంది అటెండ్ అయితే 10,000 మందికి 100 ఉద్యోగాలు రావు కదండీ. కేవలం 10,000లో 100 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. అంటే మిగతా 9,900 మంది మళ్ళీ నిరుద్యోగులుగానే మిగిలిపోవడానికి అవకాశం అయితే ఉంది. అంటే ఖచ్చితంగా ఆ విధంగా మిగిలిపోవాల్సిందే అంతే ఇగ. నిరుద్యోగులుగానే వాళ్ళు మిగిలిపోవాల్సిందే. కాబట్టి ఈ విధంగా నిరుద్యోగత అనేది ఉండకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతోటి మన టెక్స్ అకాడమీ వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ గానీ, బెంగుళూరు గానీ, ఇంకా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే పెద్ద పెద్ద కంపెనీలలో అండ్ అలాగే హైదరాబాద్‌లో ఉన్నటువంటి కొన్ని వందల కంపెనీలలో ఏవైతే వాళ్ళకు అవసరాలు ఉన్నాయో, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి అవసరాలకు నిమిత్తం ఉన్నటువంటి వర్కులకు సంబంధించినటువంటి కోర్సులని వీళ్ళు నేర్పిస్తూ మీకు ఉద్యోగం వచ్చేంత వరకి మీ వెంబడే ఉంటూ మీకు ప్లేస్‌మెంట్ వరకు చూయించడము వీళ్ళు చూసుకుంటారండి. అయితే ఇక్కడ చూసినట్టయితే మనకి మరి వీళ్ళేం నేర్పిస్తారు అసలు వాస్తవానికి ఏం నేర్పిస్తారు అనంటే, చూడండి ఇక్కడ ఇప్పుడు అప్‌డేటెడ్‌గా అండ్ అలాగే ట్రెండింగ్‌లో ఉన్నటువంటి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, అండ్ అలాగే ఫుల్ స్టాక్ జావా గానీ, ఫుల్ స్టాక్ పైథాన్ గానీ, అండ్ ఇక్కడ చూసినట్టయితే నంబర్ ఆఫ్ అంటే ఒక 50+ కోర్సెస్ అయితే వాళ్ళు నేర్పిస్తా ఉన్నారు. డాటా సైన్సెస్ అండ్ అలాగే ఏడబ్ల్యూఎస్ ఈ విధంగా చూడండి ఇక్కడ మనకి చూసుకుంటే డిజిటల్ మార్కెటింగు, బీమ్ అని చెప్పేసి ఈ విధంగా రకరకాల కోర్సెస్ అనమాట. దాదాపుగా ఒక 50 రకాలైనటువంటి కోర్సెస్ అయితే వాళ్ళు నేర్పిస్తా ఉన్నారు. సాప్ అని చెప్పేసి, టెస్టింగ్ టూల్స్ అని చెప్పేసి. అయితే మరి ఇవన్నీ ఎలా నేర్పిస్తారు? ఇవన్నీ వాస్తవానికి నార్మల్‌గా విలేజ్ పీపుల్స్‌కు చాలా మందికైతే కొన్ని కోర్సెస్ అయితే అర్థం కావండి. ఇవేంటి అసలు ఈ ఈ ఈ కోర్సెస్ ఏంటివి అనేవి ఫస్టు ఏమి తెలియనటువంటి ఒక విద్యార్థి గూడంగా నిరుద్యోగి ఎవరైతే ఉంటారో, విద్యార్థి దశ నుంచి నిరుద్యోగి ఎవరైతే మారి ఉంటారో, వాళ్ళందరూ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతా ఉంటది ఫస్ట్ టెక్స్ అకాడమీ వాళ్ళు. వీళ్ళు ఏ విధంగా చెప్తారు అనేది నేను మొత్తం కూడా ఏ టు జెడ్ నేను పర్టిక్యులర్ చెప్తానండి. ఎవ్వరు కూడా వీడియో అయితే మిస్ కాకండి. ఎందుకు మిస్ కావద్దు అంటున్నా అంటే, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. మీరు చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఉద్యోగాలు లేక. వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు ఎవ్వరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. నేను 100% చెప్తున్నా. ఎందుకు ఇన్ఫర్మేటివ్ అంటున్నా అంటే, చాలామందికి వీళ్ళు దాదాపుగా ఇప్పటివరకి ఒక 8,000 ఓకే. 8,000 మంది వరకు కూడా ఇప్పటి వరకు వాళ్ళు 8,000 మెంబర్స్ వరకు కూడా వివిధ రకాలైనటువంటి కంపెనీలలో వీళ్ళు ప్లేస్‌మెంట్ చేయడం జరిగింది. అండ్ అలాగే కపిల్ గ్రూప్స్ మీకు తెలుసు కదండీ. కపిల్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్. ఆ కంపెనీస్‌కు సంబంధించినటువంటి ఇది అకాడమీ అనమాట. వీళ్ళవే దాదాపుగా 400 నుంచి 500 వరకి వీళ్ళవే ఓన్ కంపెనీస్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్లేస్‌మెంట్ అనేది చాలా ఈజీ అనమాట చేయడము. అండ్ అలాగే కొన్ని వేల కంపెనీస్‌లలో వీళ్ళకు టై అప్ ఉందన్నమాట. ఈ టెక్స్ అకాడమీ వాళ్ళకి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. మీకు కూడా ప్లేస్‌మెంట్ దొరికేటటువంటి అవకాశం ఉంది. అయితే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు? నార్మల్‌గా ఏం చేస్తారంటే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా కోర్సెస్. ఆ కోర్సెస్‌కు సంబంధించినటువంటి ఏవైతే వివరాలు ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ ఉంది. అండ్ అలాగే బీమ్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఉంది. అండ్ అలాగే డాటా సైన్స్ ఉంది. ఇక్కడ ఫుల్ స్టాక్ జావా ఉంది. ఫుల్ స్టాక్ పైథాన్ ఉంది. మనకు జావా అంటే తెలియదు. అండ్ అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ అంటే కూడా తెలియదు. అండ్ అలాగే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అంటే కూడా తెలియదు. అండ్ అలాగే డాటా సైన్స్ అంటే కూడా మనకు తెలియదు. కానీ మరి ఎలా అసలు మనం కూడా ఒక ఐటీ కంపెనీలలో మన ఉద్యోగం సంపాదించాలి ఏ విధంగా అని అనుకుంటే, ఒకసారి మీరు ఈ టెక్స్ అకాడమీ వాళ్ళని మీరు అప్రోచ్ అయితే వీళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ అంటే,
నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో నేను పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ ఈ వీడియో చూసిన తర్వాత కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా. వీళ్ళేం చేస్తారంటే, సో, ఫస్ట్ వీళ్ళకు ఉండేదేంటంటే 3 బ్రాంచులుంటాయండి. అంటే 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సారీ 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ 3 డిపార్ట్మెంట్‌లో ఫస్ట్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి కౌన్సెలింగ్ డిపార్ట్మెంట్స్ అనమాట. సో, ఈ కౌన్సెలింగ్ డిపార్ట్మెంట్స్ ఏంటి అనంటే, వీళ్ళ పనేంది? ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళ పనేందంటే, ఎవరైతే అసలు ఈ కోర్సెస్ పూర్తిగా తెలియని వాళ్ళుంటారో, తెలిసిన వాళ్ళున్నా, తెలియని వాళ్ళున్నా అందరిని గుడకంగా ఒక దగ్గర కూర్చొనబెట్టి, వాళ్ళకి ఫస్ట్ ఫ్రీగా కౌన్సెలింగ్ అయితే ఇవ్వడం జరుగుతా ఉంటది. ఫ్రీగా అండి. ఫస్టు ఫ్రీగా వీళ్ళు కౌన్సెలింగ్ అయితే ఇవ్వడం జరుగుతా ఉంటది. కాబట్టి కనీసం మీరు ఈ ఫ్రీ కౌన్సెలింగ్ కన్నా వెళ్ళండి ఖచ్చితంగా. నేనేమంటున్నా, ఫ్రీ కౌన్సెలింగ్‌కి మీరు గనక వెళితే కనీసం మీరు డిగ్రీలు చేసి, పీజీలు చేసి, ఎంసీఏలు చేసి, ఇంజినీరింగ్ చేసి, బీటెక్‌లు చేసి అండ్ అలాగే ఇంటర్ అయిపోయిన అటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూడా వీళ్ళు మేము నేర్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఫ్రీ మన కౌన్సెలింగ్ క్లాసెస్‌కైతే వెళ్ళండి. ఆ ఫ్రీ కౌన్సెలింగ్ క్లాసెస్‌లో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఈ కోర్సులు అంటే 50 రకాలైనటువంటి కోర్సెస్ ఉన్నాయని చెప్పినాం కదా మనం. ఈ 50 రకాలు అంటే ఈ 50 రకాలైనటువంటి కోర్సెస్‌కు సంబంధించినటువంటి వివరాలు వాళ్ళు వివరిస్తారనమాట. మీకు ఫస్ట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది? ఈ కోర్స్ గురించి చెప్తారు. బీమ్ కోర్స్ ఈ కోర్స్ గురించి చెప్తారు. అండ్ అలాగే ఇక్కడ డాటా సైన్స్ గురించి చెప్తారు. అంటే ఫస్టు ఆ కోర్సుల వివరాలని చెప్తారు. ఆ కోర్సులు చేస్తే మీరు ఏ ఏ కంపెనీలలో ఏ విధంగా జాబ్ చేస్తారు, మీకు ఎంత సాలరీ ఉంటుంది, ఏ ఏ కంపెనీలలో మీకు ప్లేస్‌మెంట్స్ దొరుకుతాయనేది మొత్తం టోటల్‌గా మీకు వాళ్ళు మొత్తం అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా వాళ్ళు వివరించడం అయితే జరుగుతా ఉంటది. సో, అది విన్న తర్వాత ఓకే. ఈ కౌన్సెలింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాసెస్ మీరు విన్న తర్వాత మీకు ఏదైతే నచ్చుతుందో అంటే మీకు ఇంట్రెస్టెడ్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సులలో మీరు జాయిన్ అవ్వచ్చనమాట. ఎప్పుడు ఈ కోర్సుల గురించి ఏమి తెలియకపోయినా పర్లేదండి. మీరు టెక్స్ అకాడమీకి కలిస్తే చాలు వాళ్ళే మిమ్మల్ని కౌన్సెలింగ్ చేస్తారు. ఫ్రీగా కౌన్సెలింగ్ చేసి ఈ కోర్సుల గురించి చెప్తారు. ఆ ప్లేస్‌మెంట్ గురించి అంటే ఈ కోర్సులు చేస్తే మీకు ఎక్కడెక్కడ ఉద్యోగాలొస్తాయి. ఆ ఉద్యోగాలొస్తే ఆ ఉద్యోగాలలో మీకు ఎంత సాలరీ ఉంటుంది. మీకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్‌లో అని జెప్పేసి మొత్తం గూడా మీకు ఆ కౌన్సెలింగ్ క్లాసెస్‌లో కౌన్సెలింగ్ డిపార్ట్‌మెంట్ మీకు చెప్తుంది. దాని తర్వాత మీరు ఎప్పుడైతే ట్రైనింగ్ కోసం మీరు జాయిన్ అవుతారో సో, అక్కడ మరొక డిపార్ట్‌మెంట్ ఉంటుంది. అదే ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ అనమాట. సో, ఈ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో మంచి ఎక్స్‌పర్ట్స్ ఉంటారండి. దాదాపుగా 10-15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి వీళ్ళు ఆ ఫ్యాకల్టీతో అయితే మీకు ఆ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతా ఉంది. సో, అయితే మరి ట్రైనింగ్ గూడా ఎలా ఇస్తారో చూడండి నిజంగా చెప్తున్నా పక్కా అకాడమీ వాళ్ళకంటే ఈ అకాడమీలో చాలా మంచిగా అంటే ఏ విధంగా అంటే వీళ్ళు ఎలా చూస్తారు అనంటే నార్మల్‌గా వేరే అకాడమీ వాళ్ళు ఎట్లుంటది వాళ్ళ యొక్క టైమ్ డ్యూరేషన్ అయిపోయిందా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చినామా ఎళ్ళిపోయినామా అనేది ఉంటది. కానీ ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ఎలా ఉంటదంటే నార్మల్‌గా మీరు వచ్చిర్రా అది 1 మంత్ అన్నా ఉండని, 2 మంత్ అన్నా ఉండని లేదంటే 3 మంత్స్ అయినా ఉండని. కానీ మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకొని బయటికెళ్ళిపోయేంత వరకు మీకు వీళ్ళు వెంబడి ఉంటారనమాట. అయితే మరి మీకు ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారు అంటే చూడండి సో వీక్‌లో ఒక వారంలో మనకి 4 డేస్ మీకు క్లాసెస్ జరుగుతాయి. అండ్ 4 డేస్ క్లాసెస్ జరిగిన తర్వాత ఫిఫ్త్ డే ఎప్పుడైతే ఫిఫ్త్ డే ఉంటుందో, ఈ ఫిఫ్త్ డే రోజు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నవి అంటే ఆ రోజు మొత్తం మీకోసమే కేటాయిస్తారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ 4 రోజులు చదువుకున్నటువంటి ఏదైతే ఉందో ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో అది మొత్తం కూడా మీరు ఒక ఏమైనా డౌట్స్ ఉంటే ఒక నోట్‌బుక్‌లో మీరు నోట్ చేసుకొని ఫిఫ్త్ డే రోజు మీకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా అక్కడ క్లారిటీగా అడగొచ్చనమాట. అండ్ అలాగే సిక్స్త్ డే వారంలో ఉన్నటువంటి సిక్స్త్ డే ఏదైతే ఉందో ఈ సిక్స్త్ డే ఆరో రోజు మీకు అసెస్మెంట్స్ టెస్ట్ అని చెప్పేసి దానికి సంబంధించి ఆ 4 రోజులు చదువుకున్నది అండ్ అలాగే ఐదో రోజు మీరు అడిగారు కదా క్వెషన్స్ ఆ క్వెషన్‌కి సంబంధించి అన్నిటికి సంబంధించి ఆరో రోజు వాళ్ళు మీకు ఒక అసెస్మెంట్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. అంటే రివిజన్ అన్నమాట. ఓకే. ఇది రివిజన్ అంటే ఎవ్రీ వీక్ మీకు ఈ విధంగా జరుగుతా ఉంటది కాబట్టి సో, మీరు మిస్ అయ్యేటటువంటి అవకాశమే లేదండి. మీరు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్‌ని. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉందండి ఇందులో ఏంటంటే మీరు ఏదైతే లైవ్‌లో క్లాసెస్ వింటారో అవన్నీ కూడా రికార్డింగ్ చేసి మీకు 1 ఇయర్ వరకు వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటది. అంటే మీకు రొటేషన్ బేసిస్‌లో మళ్ళీ మళ్ళీ వినడానికి ఇక ఒకసారి మీరు టెక్స్ అకాడమీలో పడిండ్రు అనంటే మీకు ఇక తిరిగి ఉండదండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళంతగా మిమ్మల్ని ట్రైనప్ చేయడంలో ఆహ్, వాళ్ళంతా సాధిస్తారనమాట. ఖచ్చితంగా ట్రైనప్ అయితే చేస్తారు. చాలామందైతే ఉద్యోగాలైతే పొందారండి. సో, మనం వాళ్ళ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో కూడా చూడొచ్చు. సో, చూడొచ్చు వీళ్ళందరూ కూడా ప్లేస్‌మెంట్ అయిన వాళ్ళనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా.
అంటే మంచి మంచి యాన్యువల్‌గా వచ్చేసి దాదాపుగా 24,00,000, 10,00,000 ఈ విధంగా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఈ విధంగా అయితే తెలియజేస్తారు. దీని తర్వాత మనకు థర్డ్ వన్ వచ్చేసి ప్లేస్‌మెంట్ ఉంటుందన్నమాట. సో, ప్లేస్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. ఈ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఎప్పుడైతే ట్రైనింగ్ అయిపోతుందో, అంటే ఇక నువ్వు నేర్చుకున్నావు, నీకు ఈ యొక్క గ్రూప్‌లో అంటే సారీ ఈ యొక్క ఏదైతే కోర్స్ ఉందో, ఆ కోర్సులో మీరు ప్రావీణ్యం పొందారు. ఆ కోర్సును మీకు మొత్తం గూడా వస్తుందని ఒకసారి ఫైనల్ అయిన తర్వాత, సో, మిమ్మల్ని ఏం చేస్తారంటే ప్లేస్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కి అప్పజెప్తారనమాట. ఆ ప్లేస్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, దాదాపుగా మిమ్మల్ని ఎక్కడ ప్లేస్‌మెంట్ చేయాలనేది వాళ్ళే నిర్ణయించి, సో, వివిధ రకాలైనటువంటి కంపెనీలలో ఎక్కడ హైరింగ్ ఉందో అక్కడికి మిమ్మల్ని ప్లేస్‌మెంట్ చేయడం జరుగుతా ఉంటది. అక్కడ ప్లేస్‌మెంట్ చేసే ముందు, సో, అక్కడ ఏదైతే మనకి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పించడం జరుగుతా ఉంటది. అక్కడ ఇంటర్వ్యూలో మీరు ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళ దగ్గర ఏ విధంగా ఉండాలనేది కూడా మీకు ట్రైనప్ చేస్తారు. దాంతో పాటుగా ఇదే ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు 1 మంత్, ఒక నెల 1 మంత్ ఏం చేస్తారంటే డైరెక్ట్ కంపెనీలోకే తీసుకెళ్ళి ఆ కోర్సుకు సంబంధించినటువంటి ఉద్యోగం మీరు ఏదైతే చేస్తారో అదే ఉద్యోగానికి రిలేటెడ్‌గా ఆ యొక్క 1 మంత్ వర్క్‌నైతే మీ మీ ద్వారా మీకు ఎక్స్‌పీరియన్స్‌గా చేయించడం జరుగుతా ఉంటది. 1 లేదా 2 మంత్స్ అనమాట. అంటే 1 మంత్ లేదా 2 మంత్స్ మీ ద్వారా చేయించడం అయితే జరుగుతా ఉంటది. అంటే ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఒకసారి మీరు ఆ వర్క్‌లో దిగి చేశారు అనంటే, ఇక మీరు ఆ కంపెనీ కాదు, ఇంకే కంపెనీకి వెళ్ళినా సరే మీరు ఇంటర్వ్యూలలో అలవోకగా మీరు ఇంటర్వ్యూని ప్రజెంటేషన్ చేయొచ్చు. అంటే చేయగలుగుతారనమాట. సో, దానికోసమే 1 మంత్ పీరియడ్ మీకు డైరెక్ట్ వాళ్ళు కంపెనీలోనే తీసుకెళ్ళి మిమ్మల్ని ట్రైనప్ చేయడం అయితే జరుగుతా ఉంటదనమాట. ఇంకొక విషయం అండి, ఇంటర్న్‌షిప్ కూడా అవకాశం ఉంది. సో, ఇంటర్న్‌షిప్ కూడా చేయడం జరుగుతా ఉంటది. అంటే మీకు ఎటు తిరిగి ఈ ఏదైతే ఫుల్ కోర్స్ నేర్చుకుంటారో, ఈ కోర్సెస్‌కి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ మీకొచ్చేంత వరకు వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టారనమాట. ఇది ఫ్యాక్ట్. సో, మీకీ ఫుల్ నాలెడ్జ్ మీకొచ్చిన తర్వాతనే, అంటే మీరు ఏదైతే కోర్సు చూజ్ చేసుకుంటారో, నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నా అంతే. సో, ఏదైతే కోర్సు మీరు చూజ్ చేసుకుంటారో, సో, ఆ కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్‌ని ఇస్తుందనమాట ఈ టెక్స్ అకాడమీ. వివిధ రకాలుగా, అంటే వివిధ రకాలుగా అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా! సో, వారంలో 4 రోజులు మీకు క్లాసులు జరుగుతాయి. అండ్ ఐదో రోజు డౌట్స్ అడగడం, అండ్ అలాగే ఆరవ రోజు అసెస్మెంట్ పెట్టడం, ఈ విధంగా అనమాట. ఈ ప్రొసీడర్‌లో మనకు జరుగుతా ఉంటది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేంటి అంటే, మనకు ఫైనల్‌గా సో, చూడండి ఫీజు విషయం. ఓకే. ఫీజు విషయం ఎలా ఉంటుంది అంటే, సో, నార్మల్‌గా బయటి అంటే పక్కలో ఉన్నటువంటి అంటే వేరే అకాడమీలతో పోల్చుకుంటే ఇక్కడ రీజనబుల్ ఫీజెసే ఉంటాయన్నమాట. పెద్ద ఏముండవు, రీజనబుల్ ఫీజెస్ ఉంటాయి. చాలామంది ఆటోలు నడిపే వాళ్ళు గానియండి, అలాగే లేదంటే బయట వాళ్ళు జాబ్ చేస్తూనే ఆహ్, ఇక్కడ టైమ్ స్పెండ్ చేస్తూ వాళ్ళు కోర్సెస్ నేర్చుకుంటూ ఉన్నారనమాట చాలామంది గూడా. సో, అలాంటి వాళ్ళు గూడా జాబ్ ప్లేస్‌మెంట్స్ చాలామంది తీసుకున్న వాళ్ళున్నారు. అంటే ఎలాగా మరి అది గూడా ఎలాగంటే, మనకిక్కడ 2 రకాలైనటువంటి కోర్సెస్ జరుగుతాయండి. ఒకటి ఆఫ్‌లైన్ ఉంటుంది. ఇంకొకటి ఆన్‌లైన్ ఉంటుందన్నమాట. సో, ఈ అవకాశాలు గూడా వాళ్ళు మనకు కల్పించారు. సో, ఆఫ్‌లైన్ అంటే ఏం లేదు, మనకు దగ్గరలో ఉండి, సో, వాళ్ళకి దగ్గరలో ఉండి మనం నేర్చుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే ఆన్‌లైన్ అంటే మనకి మీకు తెలిసినటువంటి విషయం కదా! సో, ఆన్‌లైన్‌లో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. అంటే మన టెక్స్ అకాడమీ వాళ్ళే టెక్స్ అకాడమీ స్టూడెంట్ వాళ్ళు ఒక సాఫ్ట్‌వేర్‌నైతే డెవలప్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా మీకు ఆన్‌లైన్ క్లాసెస్ అయితే జరుగుతా ఉంటాయి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీజు విషయం వచ్చినట్టయితే మనకు ఫీజు విషయంలో చూడండి, ఎవరైతే పూర్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి స్కాలర్‌షిప్, ఓకే. స్కాలర్‌షిప్ అవకాశం గూడా ఉందండి. సో, ఈ స్కాలర్‌షిప్ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, స్కాలర్‌షిప్‌కి సంబంధించి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్‌ని మీకు పెడతారు వాళ్ళు. ఆ టెస్ట్‌లో మీరు క్వాలిఫై అయితే మీకు ఫ్రీగా స్కాలర్‌షిప్‌తోని మీకు ఈ యొక్క కోర్సెస్‌నైతే, మీకు ఇంట్రెస్టెడ్ కోర్సెస్‌నైతే వాళ్ళు నేర్పించడం జరుగుతా ఉంటది. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ వన్ వచ్చేసి, ఎవరైతే మరి ఆ స్కాలర్‌షిప్ కొట్టని వాళ్ళు ఉంటారు, అండ్ అలాగే కొంతమంది డబ్బు పే చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక ఆప్షన్ గూడా ఉంది. జీరో పేమెంట్ ఈఎంఐ అనమాట. అంటే ఈఎంఐ నెలకి, నెలకి ఇంత కట్టుకుంటూ గూడా మీరు ఈ కోర్సెస్‌ని గూడా మీరు నేర్చుకోవచ్చు. సో, అలాంటి అవకాశం గూడా మనకి ఈ టెక్స్ అకాడమీ వాళ్ళు కల్పించారండి. అంటే ఈ టెక్స్ అకాడమీ వాళ్ళ పూర్తి ఉద్దేశ్యం ఏంది? మనం ఒకసారి చూసుకుంటే, ఎవ్వరు గూడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు గూడా ఏదో ఒక ఉద్యోగంలో, అంటే ఏదో ఒక మంచి కంపెనీలో, మంచి హోదాలో ఉన్నటువంటి ఉద్యోగంలో ఇక్కడున్నటువంటి మంచి మంచి కోర్సెస్‌ని నేర్చుకొని,
ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యేటటువంటి కోర్సెస్ అండ్ అలాగే మన ఫ్యూచర్ ఉండేటటువంటి కోర్సెస్ అండి. మీరు చూసుకోండి ఒకసారి. డెఫినెట్గా మనకు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ కోర్సెస్ కనుక నేర్చుకోకపోతే మనకి ఎక్కడ జాబ్ ఉండదు అండ్ ఎక్కడ కూడా ఇవ్వరు కూడకంగా. సో ఈవెన్ దో మన గవర్నమెంట్ జాబ్స్కు రావాలంటే కూడా ఇలాంటి సాఫ్ట్వేర్ ఖచ్చితంగా మనకు అవసరం పడుతుంది అండ్ అలాగే ఇలాంటి కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళకే రేపు ఫ్యూచర్ ఉంటుంది. సో కాబట్టి మిస్ కాకండి, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కోర్సెస్ అయితే నేర్చుకోండి. మినిమం మనకు 2 మంత్స్ నుంచి 6 మంత్స్ 3 మంత్స్ ఈ విధంగా కోర్సును బట్టి మనకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ 2 మంత్స్ లేదా 3 మంత్స్ 4 మంత్స్ వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే టైం ఉంటుందో ఆ టైంని మొత్తాన్ని కూడా మీరు వాళ్ళకి కేటాయించాల్సిందే. కేటాయిస్తే మిమ్మల్ని ఏదైతే నాలెడ్జ్ ఇక్కడ మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో ఆ కోర్సులో మీకు పూర్తి ప్రావీణ్యం పొందించే బాధ్యత మాత్రం టెక్స్ అకాడమీ వాళ్ళదనమాట. సో కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ అయినా సరే అండి, మీరు హిందీ, ఇంగ్లీషు, తెలుగు, మీకు ఒకవేళ ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు. సో ఇంగ్లీష్ రాని వాళ్ళకు కూడా వాళ్ళు ట్రైనప్ చేస్తారు. ఇంగ్లీషే రావాలి ఖచ్చితంగా అని ఏమి ఉండదు. సో ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా మన విలేజ్ పీపుల్స్ కానీ చాలామంది భయపడుతూ ఉంటారు, ఈ కోర్సెస్ మేము ఇక్కడ చేయాలని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. సో మీ అందరి కోసమే అండి ఈ టెక్స్ అకాడమీ ఉన్నది కూడా. మీరు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దు. ఫస్ట్ మిమ్మల్ని కౌన్సిలింగ్ ఏదైతే కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ ఫస్ట్ కౌన్సిలింగ్ క్లాసెస్ తీసుకుంటారో ఆ క్లాసెస్కి అయితే వెళ్ళండి. అసలు ఎలా అంటే ఆ క్లాసెస్కి వెళ్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట ఏ కోర్సు తీసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది అనేది మీరే చూస్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. దీనికి మీకు ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, తెలుగు రావాల్సి అంటే మీరు లోకల్ లాంగ్వేజ్లో వచ్చినా సరే మీరు వెళ్ళి ఈ టెక్స్ అకాడమీలో మీరు జాయిన్ అవ్వచ్చు. మొత్తం వాళ్ళు చూసుకుంటారు ఇక టోటల్గా A to Z. సో కాబట్టి ఇదే అండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఉడకంగా ఈ వీడియో కింద నేను కాంటాక్ట్ నెంబర్ పెట్టాను అండ్ అలాగే అడ్రస్ కూడా పెట్టాను. సో దాదాపుగా మనకి ఒక 5-6 బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ బ్రాంచెస్ నేమ్స్ లిస్ట్ కూడా నేను మొత్తం కూడా ఈ వీడియో కింద అయితే పెట్టాను. సో ఒకసారి అయితే చూసుకోండి. మీకు నియర్ బై బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్లోకి వెళ్ళి అయితే డైరెక్ట్ కలవండి. లేదంటే ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఫోన్ కాల్స్ ద్వారా కూడా మీరు ఈ యొక్క టెక్స్ అకాడమీ వాళ్ళకి కాల్ చేసి ఒకసారి మాట్లాడచ్చు. మీతో ఫ్రీగానే మాట్లాడతారు వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 10 లేదా 12 మందిని మాత్రమే ఒక్కొక్క క్లాస్ రూమ్లో పెట్టి వాళ్ళు క్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. ఇది మనకు ఒక మంచి అవకాశం అనమాట. అంటే చాలామంది వేరే అకాడమీలో ఎలా ఉంటుందంటే ఒక 100 మందినో 50 మందినో కూర్చొని పెట్టి మైకుని పెట్టి ఈ విధంగా చెప్పేటటువంటి విధానాలు చాలా ఉన్నాయి. సో అలా కాకుండా ఏంటంటే 10 మందిని 12 మందిని 12 లేదా 10 మెంబర్స్ని పెట్టే వాళ్ళు క్లాసెస్ ఇస్తున్నారంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అంటే ఎంత కాన్ఫిడెన్స్గా వాళ్ళు చెప్తున్నారు అనేది. సో కాబట్టి ఎవరైతే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఉద్యోగాల కోసం ఎవరైతే వేచి ఉన్నారో అంటే ఇలాంటి కోర్సెస్ కూడా ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు చూడొచ్చు. చాలామంది ఇప్పుడు మనకు సోషల్ మీడియాలలో చాలా మనకు అంటే పాపులర్గా మనకి కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కానీ మనకు దాదాపు అంటే మీరు వినే ఉంటారు అనమాట. సో చాలామంది విలేజ్ పీపుల్స్ అందరూ కూడా అంటే గ్రామాల్లో ఉండేటటువంటి విద్యార్థులు నిరుద్యోగులు కూడా సో అలాంటి అన్ని రకాలైనటువంటి అంటే ఇప్పుడు అప్డేటెడ్గా ఉండేటటువంటి అన్ని కోర్సెస్ అండి ఇక్కడ చూడండి మనకి. సో అన్ని కోర్సెస్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఇక్కడ టెక్స్ అకాడమీలో. సో చూడొచ్చు సోషల్ మీడియాకి సంబంధించి SEO ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఈ విధంగా మొత్తం కూడా అండి అసలు A to Z. మీరు టెక్స్ అకాడమీకి వచ్చారంటే మీకు ఈ కోర్సు లేదు అనకుండా ప్రతి కోర్సులు అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇక్కడ నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. నేర్చుకొని మళ్ళీ ప్లేస్మెంట్ కూడా వాళ్ళే చూస్తున్నారు. ఒకసారి చూడండి. సో ప్లేస్మెంట్ కూడా వాళ్ళే చూస్తున్నారు కాబట్టి ఇలాంటి అవకాశం అయితే మీరు మిస్ చేసుకోకండి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మీరు వెళ్ళినప్పుడే వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగారండి. మీరు ఫీజు కడితేనే జాయిన్ అవ్వండి అని కూడా వాళ్ళు చెప్పారు. సో మీకు కౌన్సిలింగ్ ఫస్ట్ మనకి కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారని చెప్పాం కదా. ఈ కోర్స్ నేర్చుకుంటే ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే ఈ కోర్స్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది, ఈ కోర్స్ చేస్తే ఈ విధంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది, ఈ విధంగా వర్క్ ఉంటుందని చెప్పినటువంటి ఆ కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ తర్వాత ఒక 4 days మీరు ఫ్రీగా ట్రైనింగ్ క్లాసెస్ కూడా వినొచ్చు అనమాట. సో ఫ్రీగా ట్రైనింగ్ క్లాసెస్ విన్న తర్వాత వాళ్ళు EMI పద్ధతిన ఒకవేళ డబ్బులు లేవంటే EMI పద్ధతిని కట్టుకోవచ్చు 0 డౌన్ పేమెంట్తో. అండ్ లేదంటే మీరు ఇదేది మీ యొక్క స్కాలర్షిప్ కోసము ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ను రాసిన తర్వాత స్కాలర్షిప్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే మీకు స్కాలర్షిప్ ద్వారా మీరు ఈ యొక్క కోర్సెస్ని అయితే నేర్చుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో చూడండి మనకి ఇక్కడ ఒక మంచి అవకాశం అయితే ఇచ్చారనమాట. మొత్తం కూడా ఫస్ట్ ఒక 60% పే చేయాలి అంటే EMI ద్వారా సరే ఆ విధంగా ఒక 60% పే చేసిన తర్వాత ప్లేస్మెంట్ అయిన తర్వాత 40% పే చేసుకోవచ్చు అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ అయ్యారంటే మీరే ఆటోమేటిక్గా వాళ్ళు అడిగినటువంటి ఏదైతే ఫీజు ఉంటుందో ఆ ఫీజు కంటే ఎక్కువనే మీరే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా అయితే ఈ యొక్క టెక్స్ అకాడమీలో అప్రోచ్ అవ్వండి. ఫ్రీ క్లాసెస్ అన్న వినండి. కనీసం
కౌన్సిలింగ్ కన్నా వెళ్ళండి. కౌన్సిలింగ్ కన్నా వెళితే మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్‌గా ఇప్పుడున్నటువంటి ఈ అప్డేటెడ్ జనరేషన్‌లో సో, ఈ అప్డేటెడ్ కోర్సెస్ ఖచ్చితంగా ప్రతి వ్యక్తి అయితే నేర్చుకోవాల్సిందే, నేర్చుకొని ఉండాల్సిందే. ఇదే అండి. కాబట్టి ఖచ్చితంగా అయితే మన సబ్‌స్క్రైబర్స్ గాని, ప్రతి ఒక్కరు ఏ కోర్స్ అన్నా చేయనండి. ఏ కోర్స్ అన్నా చేయండి. సైన్స్ గ్రూప్ గాని, ఆర్ట్స్ గ్రూప్ గాని, ఇంజినీరింగ్ గ్రూప్ గాని, ప్రతి గ్రూప్‌కి సంబంధించినటువంటి ఈడ సాఫ్ట్‌వేర్స్ కోర్సెస్ అయితే ఉన్నాయండి. ప్రతి గ్రూప్‌కి సంబంధించినటువంటి సాఫ్ట్‌వేర్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి, సో, ప్రతి గ్రూప్ ఏ గ్రూప్ అయినా ఉండని, సైన్స్ అయినా ఉండని, ఏ డిపార్ట్‌మెంట్ అయినా సరే ఉండని, మీ అందరి గుర్కంగా ఇదొక మంచి అవకాశం అనమాట. ఆల్రెడీ చాలా మనం చూస్తూ ఉండి ఉంటాము. సో, టెక్స్ అకాడమీ ఇప్పుడు తెలియని వాళ్ళు చాలా తక్కువనమాట. సో, టెక్స్ అకాడమీ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఖాళీగా ఉండకుండా ఖచ్చితంగా అయితే మీరు వెళ్ళి సో, అక్కడ ఈ యొక్క కోర్సెస్‌ని అయితే మీరు తీసుకోండి. ట్రైనింగ్ అయితే తీసుకోండి ఖచ్చితంగా. సో, ఇదే అండి. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద నేను అడ్రెస్ అంతా పెట్టాను. కాంటాక్ట్ నంబర్ కూడా పెట్టాను. ఆ నంబర్‌కి డైరెక్ట్ మీరు కాల్ చేసి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చనమాట. గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీషు ఖచ్చితంగా రావాలని ఏం లేదు. సో, తెలుగు వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు ట్రైనప్ చేస్తారనమాట. ఇది అనమాట. కాబట్టి మీరెవరు కూడా సో, ఆ కోర్సెసే కదా! మా నుంచి కాదని చెప్పేసి అనుకోకండి. ఖచ్చితంగా సో, ఒకసారి ప్రయత్నం అయితే చేయండి. ఇది అనమాట. ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడి నుంచి నేను క్లారిఫై చేస్తా. అండ్ అలాగే ఇంకా మీరు తెలుసుకోవాలి, ఇంకా క్లియర్‌గా తెలుసుకోవాలంటే నేను మొబైల్ నంబర్ కూడా పెట్టాను. డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో అక్కడి నుంచి అయితే ఆ నంబర్ కూడా కాల్ చేసి మీరు వర్కింగ్ డేస్‌లో మీరు కాల్ చేసి ఎప్పుడైనా సరే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చనమాట. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా. ఇది ఫ్రెండ్స్. అండ్ మరొక నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే సో, ఇలాంటి ఉద్యోగ ఆపర్చునిటీస్ కోసం మునుముందు ఇంకా చాలా అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి వీడియోలు మునుముందు ఇంకా చాలా రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వెళ్తూ టెక్స్ అకాడమీ వాళ్ళ కోసం ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళు తీసుకునేటటువంటి ఫీజు చాలా తక్కువదండి. కానీ మనకు నేర్పించేటటువంటి ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ చాలా విలువైనటువంటి నాలెడ్జ్‌ని అయితే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళిన తర్వాత నాకు కింద ఈ వీడియో కింద అయితే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. సో, ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ మీకు ఉంటది కాబట్టి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. 100% మీరు జెన్యూన్‌గా మీరు పాజిటివ్‌గా చాలా మంచిగా అయితే మీరు రెస్పాన్స్ ఇస్తారు. నేను 100% చెప్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా అయితే ఈ వీడియో చూసినట్టు ప్రతి ఒక్కరు కూడా సో, టెక్స్ అకాడమీకి ఒకసారి ఫ్రీ కౌన్సిలింగ్ క్లాసెస్‌కి అయితే వెళ్ళిరండి. మీకే అర్థమవుతుంది. నేను ఇంతగానో చెప్తున్నా కాబట్టి. ఇదే అండి. అండ్ మరొక నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.